సూపర్. బొట్టు పెట్టుకోలేదు మనం ఇంకా పెట్టుకుంటా కానీ మరి తొందరగా అవు. ఏమైందిరా తమ్మి గీయాల చేసినావు నీ పెళ్ళానికి పని తీరలేదారా? గీయాలంటే మొన్న పెళ్లి చూపుల నాడు పెళ్లి పిల్లగాడు నైట్ వేసుకోమన్నాడు ఆ పిల్లను. మళ్ళీ పెళ్లి కూడా నైట్ తోడన్నా కదా మన చుట్టాలు చెప్పిర్రు. గదేం రీతే లోకం మీద నన్ను ఉందా చెప్పు. చీర కట్టుకొని మంచిగా మహాలక్ష్మి లెక్క తయారై లగ్గం అయితే ఓ లెక్క ఉంటుంది కానీ మంది ఎక్కిరేరా ఊళ్ళో పొంటి ఊరు అవుతలా. ఇప్పుడు గవర్న ఎందుకు రా మాట్లాడుకున్నావు తర్వాత మాట్లాడుకుందాం కానీ దారి ఇప్పటికే ఆలస్యమైంది. రా పిల్లరా అమ్మర్దా అంటే ముందుగా రావాలి. పక్కూరు చూడు వారం రోజులు ముందే చేస్తాను. నువ్వేం చేస్తాను రా? నీకేంది బావా పోటర్ అవుతున్నట్టున్నావు. ఫస్ట్ నుంచి లెఫ్ట్ కి వచ్చేసి మళ్ళీ స్ట్రైట్ తీసుకుంటే ఆడ ఒక వాటర్ ట్యాంక్ వస్తుంది. ఆ వాటర్ ట్యాంక్ నుంచి మళ్ళీ రైట్ తీసుకోవాలి. రైట్ తర్వాత నీ సోది పాడగాను లెఫ్ట్ ఆట రైట్ ఆట స్ట్రైట్ ఆట అంతా ఏంది అది? పెళ్ళి చక్క రారా. హలో పెళ్ళి నూరి ఈ ఊళ్ళో జరిగేది ఒక్కటే పెళ్ళి. రారి సరే ఇవాడ అంత సోది. అరే అక్క ఇప్పుడేనా అక్క? బావిడేక బావ రాలేదు కానీ పిలువని పేరంటే వెయ్యనిస్తారు. నీ నచ్చుడే ఎక్కువ. అవురా అన్న నీకంటే కోపం కానీ నా బిడ్డను చేసుకోక పరే వాళ్ళ బిడ్డను చేసుకుంటాను. నీకేమన్నా న్యాయమేనారా అన్న? అగో మమ్మల్ని ఏం చేయమంటున్నావు? మా కొడుకు నచ్చినాడు చేసుకుంటాడు పిల్ల మధ్యలో నీకేంది? పిల్ల నచ్చిందో పిల్ల తెచ్చే కట్నం నచ్చిందో అంత కనబడతాను తీవదినా. అయినా ఏనాడు నన్ను ఓర్చినా ఏనాడు నా బిడ్డ నచ్చింది నీకు? ఊళ్ళో పిల్లలే లేరా? బిడ్డ పెళ్లి చేయడానికి నా కొడుకే కావాలా? అయ్యో ఇక సాల్తే రాదు ఎగేసుకపోడు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సమంత. అదే సమ్మక్కనుల్లా బాగున్నారా? నేనైతే మంచిగా ఉన్నా. ఇగో నా నగలు చూడండి, నా అద్దాలు చూడండి. ఇదంతా ఏం వేసాం అనుకుంటారా ఏంది? మా ఇంటి దగ్గర పెళ్లి పోతాన్నా. నన్ను పెళ్లి రమ్మని పిలిచిండు. మంచిగా తయారైందా? అక్క గీడేం చెప్తాను గడి పెళ్లి జరుగుతుంది గడి పోదా? ఏం పెళ్లి సలగుండా పోదాం ఆగరాదు. నేను రీల్ చేస్తే బాధ పెట్టబడుతు ఆగిపోదాం కానీ కాదే. గడి పెళ్లి చూపులు నైటీలా జరిగిందట. ఇప్పుడు పెళ్లి కూడా నైటీలా జరుగుతుందట. గడి పోతే నీకు లైకులు వస్తాయి, మంచి సబ్స్క్రైబ్ పెరుగుతారు, ఫాలోవర్స్ బాగా వస్తారే. అడి పోదా? వాళ్ళకేం రోగమేగా నైటీల లగ్గం చేసుకుంటాను. మంచి మంచి పట్టు చీరలు కరువైనా షాప్లో కొంటే పోయి కొన్ని కచ్చుకుంటే ముద్దుకుంటది. నేనైతే మంచి చీర అయితే కట్టుకున్నా. అందుకే పోయి చూద్దాం అవే తొందరగా ఆడ చేసుకుంటుందా మంచిగా. పోదామంటావా? గంతేరా సరే మరి తొందరగా. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యం నమః ఉమామహేశ్వరాభ్యం నమః. దండం పెట్టుకో బాబు. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణవన్నోదవేదసాదనం. శ్రీ లక్ష్మీనారాయణాభ్యం నమః ఉమామహేశ్వరాభ్యం నమః వాణిహిరణ్యగర్భాభ్యం నమః సజీవృందరాభ్యం నమః ఇంద్రాది అష్టదిక్కులదేవతాభ్యం నమః శ్రీ సీతారామాభ్యం నమః మాతాపిత్రోభ్యం నమః సర్వేభ్యో మహాజనేభ్యో నమః. ప్రధాన శృణవన్నోదవే స్థిరసాధన. బాబు నమస్కారం చేసుకో. అమ్మాయిని తీసుకురండి అమ్మా. అమ్మాయి ఏంది నైటీలో వస్తుంది? నేను అదే చూస్తాను. అయినా అది ఎట్లా మనకెందుకు? మనకు కావాల్సింది 2 కార్లు. ఎక్కువ మాట్లాడానుకో నువ్వు పెడతారు సపరేట్. నువ్వన్నది కరెక్టే. లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సర్వమంగళమ. ఏంటమ్మా ఎవరు నువ్వు? వచ్చి పెళ్లి పిట్టల మీద కూర్చున్నావు. ఎవరిని తీసుకొచ్చారమ్మా మీరు? ఈమెనే పెళ్లి కూతురయ్య గారు. పెళ్లి కూతురా? ఏం మాట్లాడుతున్నారమ్మా? ఏం పిల్లిలో ఇట్లా ప్రాంక్ వీడియోలు చేస్తున్నారా ఏంటి? ప్రాంక్ లేదేమి లేదు, కనబడతలేదా? ఏ ఊకొండమ్మా బాసింగా ఉన్నది. పూల దండలు కొబ్బరికాయ తెచ్చేవటేమో పెళ్లి కూతురనే మళ్ళీ కాదంటేమో కానీ లగ్గం. ప్రాంక్ లేకపోతే ఏంటమ్మా ఇది? పెళ్లి కూతురు చక్కగా చీరలో ఉండాలి కానీ నైట్ లో వచ్చింది ఏంటమ్మా? అసలే పిండాల ప్రోగ్రామ్ వదిలి పెట్టుకొని మరి మీ పెళ్లికి వచ్చిన నేను. ఏందా ఏమో శుభమాన పెళ్లి చేసుకుంటే పిండం గిండమంటాను. గసోటి మాటలు ఇక్కడ మాట్లాడకేమో. పెళ్లి అయ్యి మంచిగా ఈ కామె శాస్త్రంతోనే కామెడీ చేస్తున్నారా మీరు?
ఏంటమ్మాయి వెనకడికి ఎవడో ఆనందంలో పడి ట్రాన్స్ఫార్మర్ని గుద్దుకున్నట్టు నువ్వు పెళ్లి ఆనందంలో పడి చీర కట్టుకోవడం మర్చిపోయావు. వెళ్ళమ్మా వెళ్ళి లక్షణంగా చీర కట్టుకొని రాపో వెళ్ళు. ఇగో పంతులు, మా ఆయనకి చీర అంటే ఇష్టం లేదు. పెళ్లి చూపులకి మంచిగా చీర కట్టుకొని వస్తే అది ఇడిపిచ్చి నైటీ వేయించిండు. మళ్ళీ ఇప్పుడు చీర కట్టుకొని వచ్చిందనుకో మళ్ళీ ఎక్కడ ఇడిపిస్తాడా అని నైటీ వేసుకొని వచ్చిన. పెళ్లి షాపింగ్కి మొత్తం నైటీలే కొనుక్కున్నా, ఒక్కటే చీర కొనుక్కున్నా. అది కూడా నాకు నచ్చినప్పుడే కట్టుకుంటా. నువ్వు పెళ్లి కాను. ఓ పంతులు, పెళ్లికి ముహూర్తం దాటిపోతాను. నైట్ అయితేంది చీర అయితేంది, నువ్వు చక్కగా పెళ్లి చేయి. అయినా మీరు ఏది వేసుకుంటే నాకేంటమ్మా, మీకు కావాల్సింది పెళ్లి, నాకు కావాల్సింది మంచి సంభావన. ఫస్ట్ అమ్మాయి అబ్బాయి తల మీద పోయి, బాబు అమ్మాయి తల మీద పోయి. బాబు ఇప్పుడు నువ్వు ఆ అరుంధతి నక్షత్రాన్ని అమ్మాయితో వేలు అలా పైకెత్తి చూపించాలి. ఓకేనా? పైకెత్తు అమ్మాయి, ఇలా అబ్బాయి చేతి పట్టుకో. చూడండి బాబు, కనిపిస్తుందా? ఇప్పటి నుంచి ప్రతిరోజు నీకు కనిపిస్తాయి, 27 నక్షత్రాలు కనిపిస్తాయి. చిన్నప్పుడు మంచిగా కలిసి పెరిగినా మేము, మంచిగా మామ అనుకుంటున్నా, చుట్టూ తిరిగి పెళ్ళి అత్తగారింటి పోతు. మా ఏంటమ్మా ఇది? ఆ అమ్మాయికి నేను నచ్చగా పెళ్లి చేసుకుంది. ఏమోరా, నాకేం అర్థమవుతుంది. ఏడుపులేందో ఇలా కథలేందో. బిత్తిరా, నీకేం పుట్టిందని ఎడతాను? నువ్వు నా ఇంటి ఆడిపిట్టావు, వాళ్ళ ఇంటి ఆడిపిట్టావు కాదు, అది మన ఇంటికి వస్తుంది. కళ్ళు పంట ఎప్పుడు నీ కళ్ళని నా విన్న ఉంటాయంటే మేరగోడలు గాబురంగా నాకున్నాం, ఏ పని చెప్పలే, నీ చేతిలో పెడుతున్నాం. ఇక మాసాలు వేసిన కాడికి మీ ఏడుపులా గత్తారు రాను. ఏంది అది వచ్చిందా? శుభమాని పెళ్లి చేసుకొని అత్తారింటికి పోతుంది. అది అమ్మగారింటి కూడా ఉండడానికి వచ్చారు అందరు, ఆడవాళ్ళు అందరూ అత్తారింటికి పోతారు. సర్గాని పోతుందా, నరకాని పోతాను, యమలకానికి వచ్చి తీసుకుపోతాడు దేవుడు వచ్చి. అవునే, పొద్దుడు వాటి చూస్తానా నీ ఆట అంతా. పిల్ల లగ్గం చేసుకొని యువతలకి వెళ్తాంది. దుఃఖం రావాయే, నువ్వు ఆడదాని కావాయే, నువ్వు గాడివాయే. నువ్వు లగ్గం చేసుకొని ఇద్దరికి రాగా నవ్వుకుంటూ వచ్చినావే, డాన్స్ చేసుకుంటూ వచ్చినావే, ఎగురుకుంటూ వచ్చినావే. రీతి లేదానా నా పిల్లని లేకిదానా? నేను ఆడదాన్నే మొగని చేసుకున్నా, నా కొడుకును కానే కోడలు తినేస్తానే. మీ బిత్తిన సంబంధం మాకు కావాలని వచ్చిన మనమేమి ఇక్కడికి. దానికి అన్నోళ్ళు ఎవరు సప్పుడేకుంటారు. మీరెందుకు ఎక్కువ మాట్లాడతారు? ఎక్కువ మాట్లాడేందుకు చుక్కలు చూపిస్తా ఒక్కొక్కరికి. ఏం నక్కరాలా? ఈ సంబంధం సత్తుబండాలు కాను. మా పిల్లను గౌరవంగా చదువుకున్నావు ఎరికేనా?
అబ్బో గౌరాల గానే దీన్ని ఎవడదాన్న ఇక్కడ మరి నన్నెందుకు కదా అంటాడు నిన్నెవరా మరడే నా కోడలు అనుకుంటానా నేను మరి అదే ఇచ్చి పుచ్చుకో కోడలు కాదా దానికి అంత ఉరుకులాట మనం ఆడవాళ్ళమని అంత తగ్గాల ఉరుకులాట పెండ్లి ఊరంతా రండ్రి అత్తారాడికి మా కోడలు చిన్నప్పటి నుంచి గావురంగ లాగుకున్నాం గావురంగ పెంచుకున్నాం ఏ పని చెప్పలేదు లచ్చల కట్నం ఇచ్చి భూమి దగ్గర ఇచ్చి లగ్గం చేసి ఇలా మీ చేతిలో పెట్టినాం ఇలానే మీరు ఇన్ని మాటలు మాట్లాడితే రేపు అంటారు ఇప్పుడు ఏం మాట్లాడుతారు మీరు తలకన్నీళ్ళు పెట్టుకుంటే ఏడుస్తున్నావు మీరు ఇంతగానో ఏడ్చుకుంటావు సాగదోలుతా అంటే పొంగ పొంగ మా కారు గుద్దుతా మేము చెప్తా ఎవరు బాధ్యులు మీ ఏడుపు కగ్గిదాలుగా మర్యాదగా చెప్తానా నవ్వుకుంటా వంపురి లేకపోతే నీ బిడ్డ ఈయనే ఉంటది అవురా నువ్వు ఒకసారి తొడిపోయి రాపో దొడ్డికి రాంది ఎట్లా అవుతారా మరి మేము దుఃఖం మీదనే ఉంటివి మాకు నవ్వట్లేదురా చూసినావా సకారంగా కనిపిస్తున్నారా నీకు నేను దొంగ నా మగ మాట్లాడడానికి నీకు ఎంతో ధైర్యంరా ఇలా లొల్లి గత్తారని అబ్బాబ్బాబ్బా మమ్మల్ని చంపుతారు అరే ఈ పిల్లద్దు కథద్దు నడు మన ఇంటి మనం పంప నడు నడవే నడు ఈ లొల్లు ఏంది అరే ఆగరా బామ్మరి నువ్వు ఆగు నువ్వు ఆగు ఆగు బాబా నువ్వు ఆగు సరే నవ్వుడు మరి నవ్వుండి ఇంకా నవ్వురా బాగా నవ్వు నవ్వురా బామ్మరి నవ్వు నవ్వు ఇక మన బాధ మనకున్న వాళ్ళకి ఏం చెప్తారు నవ్వురా నవ్వు అట్లా కాదు అన్నవ్వాలే చూపిస్తాం చూడు ఏమే నవ్వు అన్నవ్వాలే బాగా ఏ పర్ఫార్మెన్స్ రా మీది ఇంకా నడువుర్రి నడువుర్రి నవ్విన కానీ మాసాలు తగ్గదు చూసినావా ఇలా దినాలి ఏ పోరి మీద నాకేంది ముత్యాలమ్మ ఓ మురిపాల కొమ్మ ఓ పున్నమి బొమ్మ ఓ పుత్తడి గుమ్మ ఇప్పటిదాకా వీళ్ళాట చూపించిరు రేపటి నుంచి నా ఆట చూపిస్తా